హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, 8 అడుగు నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి 8 అడుగు నవల ఆడియో 12వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు డ్రగ్ ఇన్స్పెక్టర్ చేతన వేగంగా అడుగులు వేసుకుంటూ వస్తుంటే, ఇదేంటి చేతన నా ఏజెన్సీ వైపు వస్తుంది అని హేమేంద్ర కంగారుగా అటు ఇటు చూసే లోపలే ఆమె అతని ఏజెన్సీలోకి అడుగుపెట్టింది. హేమేంద్ర డ్రగ్ సీఈఎఫ్ మీదేనా అంది హేమేంద్రకు ఎదురుగా నిలబడి. హేమేంద్ర వెంటనే లేచి నిలబడ్డాడు. నాదే మేడం అన్నాడు. మీ దగ్గర హిప్రాన్ సిప్రోప్లాక్సిస్ 500 mg టాబ్లెట్స్ సీలింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్ముతున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది. డీటెయిల్స్ చూపించండి అంటూ అడిగింది చేతన. హేమేంద్రకి ఏమీ తెలియకపోవడంతో మౌనంగా ఉన్నాడు. గవర్నమెంట్ వారి సీలింగ్ ప్రైస్ ప్రకారం 10 టాబ్లెట్లకు ఎంత రేటు ఉండాలో అంతేకాకుండా ఎక్కువ రేటున్నట్టు గమనించారు. వెంటనే కేసు నమోదు చేశారు. చేతన ఇక తన పని అయినట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది. హేమేంద్ర అయోమయంలో పడ్డాడు. ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ వెంటనే ఈశ్వర్కి కాల్ చేసి జరిగింది చెప్పాడు. దానికి సమాధానంగా, నాక్కూడా దీని గురించి పెద్దగా తెలీదు హేమేంద్ర. మార్కెట్లో మాత్రం ఒక కంపెనీ ఇచ్చే రేటు కంటే ఇంకో కంపెనీ తక్కువ రేటుకిస్తున్న మాట వాస్తవమే. కానీ మనం మధ్య రేటు పెట్టాం కదా. అయినా మనకు లైసెన్స్ ఇచ్చిన డైరెక్టర్తో మాట్లాడదాం. అతను నాకు దగ్గరవాడే, మా దూర బంధువు. నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు ఈశ్వర్. అయినా హేమేంద్రకి టెన్షన్గా ఉంది. కారణం చేతన. ఆమె తనను వదిలిపెట్టదు. ఏమాత్రం అవకాశం ఉన్నా తన చేత తప్పకుండా జైలు ఊచలు లెక్కపెట్టిస్తుంది. ఆ ఊహ రాగానే హేమేంద్ర వెన్నులో వణుకు పుట్టింది. ఇక ఆలస్యం చేయకుండా అడ్వకేట్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు హేమేంద్ర. అడ్వకేట్కి తెలుసు తనకి ఎదురుగా కూర్చున్న హేమేంద్ర సామాన్యుడు కాదని, డబ్బు పలుకుబడి హోదా ఉన్న వ్యక్తి అని. అందుకే హేమేంద్ర దగ్గర ఉన్న కేసు బుక్ చేసిన కాగితాలను వెంటనే తీసుకుని చూశాడు. కేసు వివరాలను పరిశీలిస్తూ మధ్య మధ్యలో హేమేంద్ర వైపు చూస్తున్నాడు. ఆయన ఎందుకలా చూస్తున్నాడో హేమేంద్రకి అర్థం కావడం లేదు. కేసు ఎటుపోయి ఎటు వస్తుందో అన్న ఆందోళన మాత్రం ఉంది హేమేంద్రలో. అది పైకి కనబడనీయకుండా గంభీరంగా కూర్చున్నాడు. భూమిని ఛేదించుకుని చిన్న మొక్కగా పొటమరించి మందుల వ్యాపార ప్రతినిధుల మధ్యన అమాయకంగా చేరి వారి దగ్గర అన్ని మెలకువలు నేర్చుకుని, రహస్యాలను తెలుసుకుని, నమ్మకాన్ని పెంచుకుని, ఒదిగి ఒదిగి ఎదిగి ఎదిగి లక్షల సంపాదనలో నుంచి కోట్లకు చేరిన ఈ హేమేంద్ర ఒకప్పుడు బీఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇప్పటి డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన చేతనను ర్యాగింగ్ చేసి సస్పెండ్ అయ్యాడన్న విషయం మాత్రం ప్రస్తుతం ఎవరికీ తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్లు కూడా గతం గతహ అన్నట్టు మర్చిపోయుండొచ్చు. కానీ హేమేంద్ర లాంటి వాళ్లను ఆ అడ్వకేట్ ప్రతిరోజు చూస్తూనే ఉంటాడు. అంతేకాదు, ఏదో ఒక కేసులో ఇరుక్కుని ఇలాగే కోర్టుకు వస్తూనే ఉంటారు. ఏదో ఒక రకంగా కేసును కొట్టివేయించుకుని వెళ్తూనే ఉంటారు. ఈ హేమేంద్ర కూడా అంతే. వీళ్లకి కేసులు, జైళ్లు లెక్క కాదు. న్యాయదేవత కూడా ఇలాంటి వాళ్లను నేరుగా చూడలేక కళ్లకు గంతలు కట్టుకుని ఏమీ చూడనట్టు ఉంటుంది. ఎందుకంటే కోర్టుకు వచ్చినంత మాత్రాన ఇలాంటి వాళ్లను ఉత్తమ పౌరులుగా, దేశభక్తులుగా, యోధులుగా కోర్టు మార్చలేదు. ముఖ్యంగా సోమరిపోతుల్ని, పని దొంగల్ని, తాగుబోతుల్ని చైతన్యవంతుల్ని చెయ్యలేదు. బలవంతంగా ఒకచోట కూర్చోబెట్టి సామాజిక బాధ్యతలను, సిద్ధాంతాలను, ఆదర్శాలను, నైతికతను, వ్యక్తిత్వాన్ని నేర్పలేదు. కనీసం ఆత్మతృప్తి అంటే ఇలా ఉంటుంది, ఇలాంటి పనుల వల్లనే లభిస్తుంది అని చెప్పలేదు. అందుకే న్యాయదేవత అలా పరోక్షంగా చూస్తూ నిశ్చలంగా ఉంటుంది. కానీ నీకు తప్పకుండా జైలు శిక్ష పడుతుంది హేమేంద్ర, నువ్వు దీన్ని తప్పించుకోలేవు అన్నాడు అడ్వకేట్. వెంటనే హేమేంద్ర ఒక కవరు అడ్వకేట్ చేతిలో పెట్టి రిక్వెస్ట్గా చూశాడు. మీరెలాగైనా నన్ను ఇందులో నుంచి బయటకు తీసుకురండి ప్లీజ్ అన్నాడు. ఆయనకు తన కొడుకు ఇంజనీరింగ్ చదివేందుకు అయ్యే ఖర్చు గుర్తెచ్చి వెంటనే ఆ కవర్ తీసుకున్నాడు. నేను చెయ్యగలిగింది చేస్తాను హేమేంద్ర, ఆ తర్వాత నీ అదృష్టం అన్నాడు. హేమేంద్ర కూడా తన సర్వీస్లో ఆ అడ్వకేట్ లాంటి వ్యక్తుల్ని చాలామందిని చూసి ఉండడం వల్ల నమ్మకం కుదరలేదు. మనిషి ఎప్పుడూ దొంగే, అయినా నమ్మాలి. అదే లేకుంటే మనిషి జీవితం మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతుంది. కానీ మీరు ఏ కేసు టేకప్ చేసినా ఓడిపోరని బయట టాక్ సార్. ఆ నోట ఈ నోట మీ పేరు ఒక రేంజ్లో వినిపిస్తోంది. ఇక ముందు నా పరిధిలో వచ్చే కేసులన్నిటినీ మీకే రికమెండ్ చేస్తాను అంటూ హేమేంద్ర తను ఆయనకిచ్చిన డబ్బు కన్నా బలమైన ఆశను ఆయనకు చూపించాడు. సెలవు తీసుకున్నాడు. ఎందుకైనా మంచిది ఒకసారి ఆదిత్యను కలవాలి, ఫోన్లో మాట్లాడే విషయం కాదిది అన్నట్టుగా నేరుగా ఆదిత్య ఇంటికి వెళ్లాడు హేమేంద్ర. కారు దిగి లోపలికొస్తున్న హేమేంద్రను చూసి ప్రేమగా ఆహ్వానించాడు ఆదిత్య. చాలా కాలం తర్వాత కలవడం వల్ల ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ప్రస్తుతం తను ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నాడో చెప్పాడు హేమేంద్ర. కొద్ది నిమిషాలు గడిచాక,
ఇప్పుడే వస్తానుండు అంటూ హేమేంద్రను అక్కడే కూర్చోబెట్టి చేతన దగ్గరకు వెళ్ళాడు ఆదిత్య. చేతనతో హేమేంద్ర విషయం చెప్పాడు. హేమేంద్ర గురించి నేను ఎంక్వైరీ చేశానన్నయ్య. అతని గురించి ఇదొక్కటే కాదు, చాలా ఉన్నాయి. అతను ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అతను సప్లై చేసే మందుల వల్ల ప్రాణాలు పోయే అవకాశాలున్నాయి. అతను గతంలో డాక్టర్స్కిచ్చే శాంపిల్స్ని ఎక్కువ రేటుకు అమ్ముకుని రోగుల్ని ఇబ్బంది పెట్టేవాడు. అదేవిధంగా అతను ఈ మెడికల్ ఫీల్డ్లో ఎన్నో రకాల లాభాలున్నాయో అన్నిటినీ యూటిలైజ్ చేసుకున్నాడు అంది చేతన. కానీ చేతన, అతను మనకు తెలిసినవాడు. నన్ను నీతో మాట్లాడమని రిక్వెస్ట్ చేయడానికొచ్చాడు. పైగా ఆయన మన సిరిప్రియ భర్త. తప్పులు చేయని వాళ్ళుండరు కదా. సిరి గురించి కూడా ఆలోచించు అన్నాడు ఆదిత్య. అలా ఆలోచించి వదిలివేయడానికి ఇవి చిన్న తప్పులా అన్నయ్య? సిరి కూడా నాకు కాల్ చేసింది. తనకి కూడా ఒక్కటే చెప్పాను, రేపు మీ కొడుకుకైనా ఆ మందులు వాడే అవసరం మీకు తెలియకుండానే రావచ్చు అని. తనిక మాట్లాడలేదు. ఒక ఫ్యాక్టరీలో వచ్చే విషవాయువుల్ని బయట వ్యక్తులే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న తన కుటుంబ సభ్యులు కూడా పీలుస్తారు. ఈ మందుల వ్యవహారం కూడా అంతే. అతను మారాలి, డబ్బు దాహాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడిది చిన్న విషయమే కదా అని వదిలేస్తే అతనిలో నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ఏజెన్సీలో అతని పర్యవేక్షణ తగ్గిపోతుంది. రోగాలు ముదిరి ప్రాణాలు పోతాయి అంది. ఆమె ఏమాత్రం రాజీ పడ్డం లేదు. సుడిగాలిలా పర్యటించి కలుపు మొక్కల్ని ఏరి పారేయడమే తన పని అన్నట్టుగా తన వృత్తికి న్యాయం చేస్తున్న చేతనతో ఇలాంటి విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడకూడదనుకున్నాడు ఆదిత్య. వెంటనే బయటికెళ్లి హేమేంద్ర దగ్గర కూర్చున్నాడు. అప్పటికే ఈశ్వర్ వచ్చి హేమేంద్ర పక్కన కూర్చుని ఉన్నాడు. ఈశ్వర్ని చూడగానే విష్ చేశాడు ఆదిత్య. వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటుండగా ఎదురింట్లో ఉన్న రిటైర్డ్ జడ్జి గారు చేతి కర్రను ఊతగా చేసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వాళ్ళకెదురుగా కూర్చున్నాడు. ఆయన పసుపు రంగులో బాగా పండి వడలిన మామిడి పండులా వైట్ డ్రెస్లో ఉన్నాడు. బాగున్నావా హేమేంద్ర? చాలా రోజులైందయ్యా నిన్ను చూసి. బయట నీ కారు చూసి పిల్లలు చెప్పారు నువ్వొచ్చావని అన్నాడు మర్యాదగా, అభిమానంగా. ఆయన చేతిలో ఓ పేపరుంది. దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుని ఉన్నాడు. బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు అన్నాడు హేమేంద్ర ఆయన అభిమానానికి ఆనందపడుతూ. ఎలా ఉన్నానంటే ఏం చెప్పను హేమేంద్ర, వయస్సు ప్రభావంతో శరీరం ఏమాత్రం సహకరించడం లేదు. దానికి తోడుగా బీపీ ఉంది, షుగర్ వచ్చింది. నువ్వీ మధ్యన మందులు తయారు చేపిస్తున్నావని విన్నాను. నాలో ఉండే ఈ 2 జబ్బులకి ప్రత్యేకంగా 2 టాబ్లెట్లు తయారు చేయించి ఇవ్వరాదు? అది గనక చేశావంటే నా సర్వీసులో నేను సంపాదించింది మొత్తం నీకే ఇస్తాను. ఎందుకంటే నా పిల్లలకి నా డబ్బుతో నా జబ్బుతో అవసరం లేదు. అమెరికాలో ఉన్నారు. నాకెందుకో ఈ మధ్యన వస్తున్న మందుల్ని నమ్మబుద్ధి కావడం లేదు. ఇదిగో ఈ పేపర్ న్యూస్ చూడు. ఇది చూసినప్పటినుంచి బీపీ టాబ్లెట్లు వేసుకోవాలంటేనే భయంగా ఉంది. నేను నీ వయసులో ఎలా సంపాదించాలి అని ఆరాటపడేవాడిని. ఇప్పుడేమో ఎలా తిరగాలంటే ఏం మందులు వాడాలి అని ఆలోచిస్తున్నాను అంటూ తన చేతిలో ఉన్న పేపర్ కటింగ్ను హేమేంద్ర చేతికిచ్చాడు చదవమని. హేమేంద్ర ఆ పేపర్ కటింగ్ వైపు చూడకుండానే, చూడండి సార్, ఎక్కడో ఒక సంఘటన జరిగి అది పేపర్లో వచ్చినంత మాత్రాన ప్రతి చోట అలాంటి మందులే ఉంటాయని అపోహ పడకండి. ఇలాంటివి చదివి మీరు బీపీ టాబ్లెట్లు వేసుకోవడం మానేస్తే మీకే లాస్ అన్నాడు. మరి ఇలాంటి న్యూస్ చూస్తుంటే ఎవరికైనా భయం కాదా? ఆ మందు మన బాడీలోకి వెళ్ళి ఏం చేస్తాయో, ఎలా మారతాయో అని దడగా ఉండదా? నువ్వు చెప్పు బాబు అన్నారాయన ఈశ్వర్ వైపు తిరిగి. ఈశ్వర్కి ఆయన భయం అర్థమైంది. ఇక్కడ దొరికే మందులన్నీ మన దేశపు స్టాండర్డ్స్ని అనుసరించి తయారవుతాయి సార్. ముఖ్యంగా మనకు కావాల్సింది మనం వేసుకున్న టాబ్లెట్ జీర్ణాశయంలో కరిగి రక్తంలోకి అతి త్వరగా చేరడం. ప్రస్తుతం మన మార్కెట్లో దొరికే అన్ని మందులు కూడా ఈ ప్రమాణాలకు లోనయ్యే ఉంటాయి. కానీ మందులపై పత్రికలో వచ్చే ఇలాంటి వక్రభాష్యాలను చదివి అంతవరకు వాడుతున్న మందుల్ని వేసుకోవడం ఆపి వాళ్లలో ఉండే దీర్ఘ వ్యాధుల్ని ఇంకా ముదిరిపోయేలా చేసుకుంటున్నారు. అందుకు మీరే సాక్షి. బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు ఒక పేపర్ చెత్త మందు అని రాస్తే రేపు ఇంకో పేపర్ నాసిరకం మందులని రాసి మందుల మీద నమ్మకం పోయేలా చేస్తున్నాయి అన్నాడతను. వెంటనే ఆదిత్య, నువ్వు చెప్పేదంతా నిజమేనా ఈశ్వర్ అన్నాడు. నిజం సార్. ఇంకో విషయం కూడా ఉంది. అదేంటంటే మందుల షాపు వాళ్ళు ఎక్స్పైరీ మందు అమ్ముతారు అని అనుకుంటారు. కానీ అలా జరగదు. ఎందుకంటే వాటిని కంపెనీ వాళ్ళకిస్తే తిరిగి అంతే ఫ్రెష్ స్టాక్ని కంపెనీ వాళ్ళు ఇస్తారు అన్నాడు ఈశ్వర్. తెలియని విషయాన్ని వింటున్నట్టు ఆసక్తిగా చూశారు ఆదిత్య, రిటైర్డ్ జడ్జి. అంతేకాదు సార్, ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయిన మందుల్ని కూడా ఒక్కోసారి డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి చూస్తే కళ్ల ముందే వాటిని పగలగొట్టి వెళ్తారు. దీన్ని బట్టి మందుల షాపు వాళ్ళు ఎలాంటి అవకతవకలకి పాల్పడే అవకాశం లేదు. కానీ సార్, బిజినెస్ అనుకున్న తర్వాత కొన్ని చోట్ల ఎత్తులుంటాయి, పై ఎత్తులుంటాయి. అన్ని చోట్ల కాకపోయినా ఎక్కడో ఒక చోట చిన్న చిన్న మిస్టేక్స్ జరగకుండా ఉండవు అన్నాడు ఈశ్వర్.
ఈశ్వర్ ఇంకా మందుల కంపెనీల గురించి మార్కెటింగ్ గురించి మాట్లాడుతుంటే అసలు విషయం బోధపడి అర్జెంటుగా బీపీ టాబ్లెట్ వేసుకోవాలని ఇంటికెళ్లారు రిటైర్డ్ జడ్జి గారు. అక్కడ వాళ్ళు ముగ్గురే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. రోజులు గడుస్తున్నాయి. స్నేహిత ఆరోహ్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయాక భువనేష్కి ఆమె గుర్తొస్తోంది. ఎంత తల విదిలించినా కంప్యూటర్ ముందు ఏకాగ్రతతో కూర్చోలేకపోతున్నాడు. తను అనుకున్న రీతిలో వర్క్ చేయలేకపోతున్నాడు. రావలసిన లక్షల సంపాదనను వదులుకుంటున్నాడు. ఇప్పుడు అతనికి సంపాదన కన్నా స్నేహితే ఎక్కువగా అనిపిస్తుంది. నిజంగానే స్నేహిత తప్పు చేసి ఉండదు. అందుకే నేను ఆ రోజు తనని అన్న మాటలు గుచ్చుకుని ఉంటాయి. ఏ స్త్రీకైనా ఆత్మాభిమానం ఉంటుంది. స్నేహిత కూడా అంతే కదా. తప్పంతా హాస్పిటల్లోనే జరిగి ఉండాలి. వెళ్ళి డాక్టర్ని కలవాలి. ఏ లాభాన్ని ఆశించి తనిలా చేసిందో నిలదీయాలి అని మనసులో అనుకుంటూ కారును హాస్పిటల్ వైపు పోనిచ్చాడు భువనేశ్వర్. డాక్టర్ గారు బిజీగా ఉన్నారు. ఓపీ నడుస్తోంది. అపాయింట్మెంట్ తీసుకుని అక్కడే కూర్చున్నాడు భువనేష్. ఒకవేళ ఆరోహ్ నా శమన్కి పుట్టలేదని డాక్టర్ చెబితే అప్పుడు నేనేం చెయ్యాలి? ఏముంది, ఆరోహ్ని ఎక్కడైనా వదిలి పోషణకి చదువుకి సరిపడినంత డబ్బుని నేనే దానం చేస్తే సరిపోతుంది. స్నేహితను మాత్రం దూరం చేసుకోకూడదు. ఎందుకంటే స్నేహిత ఎండిపోయిన బావి కాదు, సరోవరం. ఒకవేళ స్నేహిత ఆరోహ్ని వదులుకోనంటే? అనదులే. ఎందుకంటే ఏ స్త్రీకైనా 2-3 పిల్లలు పుడతారు. కాని భర్త ఒక్కడే ఉంటాడు. నాకోసం ఆరోహ్ని తప్పకుండా వదులుకుంటుంది. నాకు మళ్లీ పిల్లల్ని కంటుంది. ఆ తృప్తే వేరు. ఇది నాది అనుకుంటేనే ఆ సంతోషం సముద్రంలా పొంగుతుంది. లేకుంటే ఏముంది? ఎడారిలో పొడి ఇసుక సుడిగాలికి సుడులు తిరిగినట్టు అంతా శూన్యం, అంతా దైన్యం అని అనుకుంటుంటే నర్సొచ్చిందింతలో. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు సార్ అంది. వెంటనే లేచి లోపలికి వెళ్లాడు భువనేష్. నమస్తే చెప్పి డాక్టర్ గారికి ఎదురుగా కూర్చున్నాడు. ఎలాంటి తడబాటు లేకుండా జరిగింది మొత్తం చెప్పాడు. అలా ఎలా జరిగిందో చెప్పమన్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత భువనేష్ వచ్చి ఇలా అడుగుతాడని ఆ డాక్టర్ ఊహించలేదు. ఒక్క క్షణం నమ్మలేనట్టు చూసింది. ఆ తర్వాత భువనేష్ వైపు చూసింది. తను చెప్పేది అతను ఎలా రిసీవ్ చేసుకున్నా పర్వాలేదు, నిజం చెప్పటం తన బాధ్యత అనుకుంది. చూడండి, స్నేహిత ఈ విషయంలో ఎక్కువగా మీ గురించి ఆలోచించింది. అంటే 80% మీ గురించి ఆలోచించి 20% మాత్రమే తన గురించి ఆలోచించుకుంది. దీన్ని మీరు ఇంత పెద్ద ఇష్యూ చేయడం నాకే కాదు, ఎవరికీ నచ్చదు అంది. నా గురించి స్నేహిత ఆలోచించడమేంటి? నేనే స్నేహిత గురించి ఆలోచించాలి కాని అని మనసులో అనుకుంటూ అసహనంగా చూశాడు. అలా కాదు మేడం, విషయమేంటో సూటిగా చెప్పండి అన్నాడు భువనేష్. మీలో శుక్రకణాలు లేవు. అలా షాకింగ్గా చూడకండి. మా రిపోర్ట్లో తేలిన విషయమది. అది విని స్నేహిత మీ గురించే ఎక్కువగా ఆలోచించింది. ఈ విషయం మీతో చెప్పొద్దని, చెబితే మీరు బ్రతకరని నన్ను రిక్వెస్ట్ చేసింది. లోకం కోసమైనా మీకు వారసుణ్ణి ఇచ్చి మిమ్మల్ని తండ్రిని చెయ్యాలని మా స్టోరేజ్ బ్యాంకులో ఉన్న సెమన్ని మా ద్వారా యూజ్ చేసుకుంది. ఆ డోనర్ ఎవరో కూడా మాకు తెలియదు. ఇలా చాలామంది చేస్తుంటారు. అంతేగాని ఆమె ఎవరితోనూ శారీరక సంబంధం పెట్టుకోలేదు, తప్పు చెయ్యలేదు అంది. ప్రకృతి గర్జించినట్టు ఉలిక్కి పడ్డాడు భువనేష్. నాకు పిల్లలు పుట్టరా? నేను వింటున్నది నిజమా అన్నట్టుగా డాక్టర్ గారి వైపు చూశాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్న ఆలోచనలో పడ్డాడు. బయట పేషెంట్లు వెయిట్ చేస్తున్నారన్న ఫీలింగ్ని డాక్టర్ గారి ముఖంలో చూసి వెంటనే లేచి వెళ్లి కారులో కూర్చున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు. మనసంతా అంతర్మథనంతో అతలాకుతలమైపోతోంది. స్నేహిత చేసిన దాంట్లో తప్పేముంది? ఆరోహ్కి జన్మనిచ్చి నన్ను మగాడిని చేసింది. ప్రపంచంలో ఏ మగాడైనా తండ్రైతేనే కదా మగవాడు అనిపించుకునేది. స్త్రీ కూడా తల్లైతేనే కదా కర్ణ కఠోరమైన గొడ్రాలు అన్న పదం నుండి దూరమయ్యేది. అయినా స్నేహితులోకి పంపిన శుక్రకణాలు ఎవరివో కూడా తెలియనప్పుడు ఇబ్బందేముంది? బీజం ఎవరిదైనా పెరిగేది నా దగ్గరే కదా. బీజం ఎవరిది అన్నది డాక్టర్కి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అలాంటప్పుడు ఆరోహిని నా బిడ్డగా అంగీకరిస్తే తప్పేంటి? సమాజం అంగీకరించినా అంగీకరించకపోయినా నేనంగీకరిస్తే చాలు. ఆరోహ్ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నా బిడ్డైపోతాడు. నేను వృద్ధుడయ్యాక నా భారాన్ని మోసేది ఆరోహే, తోడుగా ఉండేది కూడా ఆరోహే. ఆరోహ్ నా పోలికల్లో లేడని ఇప్పుడనుకుంటున్న అన్నయ్య, వదినలు, అమ్మా నాన్నలు ఏ విషయంలో కూడా నా వెంట రారు. దీన్ని కూడా కొంతకాలానికి మరిచిపోతారు. ఈ అనుమానాలు, అవమానాలు అండగా రావు. వచ్చేది ఒక్క ఆరోహే. ఎవరికైనా తనకేం కావాలో తెలిస్తే చాలంటారు. ఇప్పుడు నాకు కావలసింది ఆరోహ్. ఎవరిలోనైనా మొదటి ఆలోచన ఆవేశంతో, రెండో ఆలోచన ఆవేదనతో,
మూడవ ఆలోచన విచక్షణతో, నాలుగవ ఆలోచన పరిపూర్ణతతో ఉంటుందంటారు. ప్రపంచంలో ఉండే దిక్కులు 4, మనిషి చనిపోతే మొయ్యాల్సింది 4 అని అనుకుంటూ ఆరోహ్ విషయాన్ని 1కి 4 సార్లు ఆలోచించాడు భువనేష్. ఇప్పుడు స్నేహిత ఎక్కడుందో అని కూడా ఆలోచిస్తున్నాడు. స్నేహిత ఆ రోజు ఆరోహ్ని తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోయాక నేరుగా కాత్యాయన దగ్గరకు వెళ్ళింది. విషయం మొత్తం ఆమెతో వివరంగా చెప్పింది. ఆమె బాధపడుతూ విన్నది. గోమతి ఎప్పుడు చేసినా నీ గురించే బాధపడుతూనే ఉంది స్నేహ అంది. స్నేహిత మాట్లాడలేదు. ఆరోహ్కి కాత్యాయని ఇచ్చిన పాలు తాపుకుంటూ బిస్కెట్స్ తినిపించుకుంటూ కూర్చుంది. కాత్యాయని స్నేహిత భుజంపై ప్రేమగా చెయ్యి వేసి, స్నేహ, నీ జీవితం ఇలా అయిందని నువ్వు నీ పెద్దవాళ్ల మీద కోపం తెచ్చుకోకు. ఎవరైనా పిల్లల్ని కనగలరే కాని వాళ్ల రాతల్ని కనలేరుగా. విధిని తప్పించలేరు. వేచి చూడడం మన ధర్మం. నువ్వు నా దగ్గర ఉండు. మా మేనేజ్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను. ఈ లోపల నీకు ఏదో ఒక పని దొరికేలా చేస్తాను. నాకు తెలిసిన వాళ్లతో నీ గురించి చెప్తాను అంటూ ధైర్యం చెప్పింది, ఆశ్రయమిచ్చింది. విషయం తెలిసి స్నేహిత తల్లిదండ్రులు, గోమతమ్మ కాత్యాయన దగ్గరకొచ్చారు. స్నేహితను కలిశారు. సహజంగా ఏ తల్లిదండ్రులైనా ఇలాంటప్పుడు ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా ఎందుకొచ్చావు అని పరుషంగా మాట్లాడతారు, నిందిస్తారు, చిన్నచూపు చూస్తారు. చావో బ్రతుకో అత్తగారింట్లోనే చూసుకోవాలి కాని ఇలా రోడ్డున పడడమేంటి అంటారు. మా పరువు తీశావు కదే అంటూ తిట్టి కొట్టి నానా రభసా చేస్తారు. కాని వీళ్ళలా చెయ్యలేదు. అత్తగారి ఇంట్లో ఆమె పడిన కష్టనష్టాలన్నీ మౌనంగా విన్నారు. స్నేహిత అమ్మా నాన్నలు కొద్దిసేపు కూర్చుని పక్కకి వెళ్లారు. అది చూసి గోమతమ్మ స్నేహిత దగ్గరకొచ్చి కూర్చుంది. స్నేహిత, నువ్వు కేవలం ఆరోహ్ కోసమే ఇలా రావడం నాకెందుకో నచ్చడం లేదు. నీకేం వయసుందని? నీకు మాత్రం జీవితం ఉండదా? కోరికలుండవా? వాటి మాటేంటి అంది బాధపడుతూ. కేవలం ఆరోహ్ కాదు బామ్మా, ఆరోహే నా జీవితం. నువ్వన్నట్టు కోరికలనేవి రంపల్లా పరపరా కోసి మనిషిని బాధ పెడతాయి, మనసును చీరేస్తాయి. కాని నాలో అలాంటి రంపపు కోరికలు లేవు. ఒకవేళ ఉన్నా వాటిని నేను జయిస్తాను. కడుపు తీపిని మించిన తీపి లేదు. అయినా నా మనసుని అర్థం చేసుకోలేని ఆ ఇంట్లో ఉండి నేనెంత బాధపడినా సర్దుకుపోయినా ప్రయోజనమేంటి? నేనిలా ఉన్నందుకు ఇతరులు నా మీద జాలిపడినా పర్వాలేదు. నా మీద నేను జాలిపడకూడదు. అసలు కోరికనేది ఎప్పుడు కలుగుతుందో తెలుసా బామ్మ? మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనసుకి నచ్చినప్పుడు. అయినా ఒక కోరిక తీరితేనే కదా ఇంకో కోరిక పుడుతుంది. అలా లేనప్పుడు ఏది పులుపో ఏది తీపినో ఎలా తెలుస్తుంది? కూర వాసన తెలియని గరిటెలాగే ఉంటుంది కదా. నువ్వెందుకు బాధపడతావు? ఊరుకో బామ్మ అంటూ బామ్మను దగ్గరకు తీసుకుని ఓదార్చింది స్నేహిత. స్నేహితను చిన్నప్పటి నుండి ఆత్మీయంగా పెంచడం వల్ల గోమతమ్మకి కన్నీళ్లాగడం లేదు. స్నేహిత అమ్మా నాన్న అప్పటి వరకు బయట నిలబడి ఏం మాట్లాడుకున్నారో ఏమో మళ్లీ కూతురి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. స్నేహిత, కొద్ది రోజులు ఆరోహ్ని మేం తీసుకెళ్తాం. నువ్వీ లోపల ఏదైనా పని వెతుక్కో. పనిలో పడితే నీకాస్త ప్రశాంతత వస్తుంది. కాత్యాయని బామ్మ తోడు ఎలాగూ ఉంది. భయం లేదు. అవసరమైతే ఫోన్ చెయ్యి. తమ్ముడిక్కడే ఉన్నాడు కదా. నీకేమాత్రం ఇబ్బంది అనిపించినా వాడితో ఒక మాట చెప్పు. ఇక్కడ నీకు ఏం కావాలన్నా వచ్చి ఇచ్చి వెళ్తాడు అన్నారు. వాళ్ల మాటలు వింటుంటే స్నేహితకి ఇప్పుడు తనొక కొమ్మను ఒక చేత్తో మాత్రమే పట్టుకుని వేలాడుతుంటే ఆ కొమ్మ వంగి ఇంకో చేతికి అందినట్టుంది. వీళ్లు నావాళ్లు కాబట్టే కదా ఇంత ఆప్యాయంగా మాట్లాడి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు, ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నారు. ఇలాంటి మానవ సంబంధాలు కావాలి మనిషికి. ఇది లేని జన్మ వృధా అని మనసులో అనుకుంటూ అలాగే అంటూ కృతజ్ఞతగా చూసింది. ఆరోహ్ లేకుండా నేనుండలేను. నేనొంటరిగా కూర్చుని ఏడ్చినప్పుడు ప్రేమతో నా కన్నీళ్లు తుడిచేది వాడే. తుడిచేవాళ్లే లేనప్పుడు కన్నీళ్లకు కూడా విలువుండదు. వాడే లేకుంటే ఆ గొడ్రాలి బ్రతుకును ఒక్క క్షణం కూడా కొనసాగించగలిగేదాన్ని కాదు. ఎప్పటికైనా నా అనే మనిషి ఆరోహే. వాడు నా ఒడిలో పూసిన పువ్వు. అటువంటి ఆరోహ్కి అమ్మ ప్రేమను దూరం చెయ్యను. ఇప్పుడు నేనే వాడికి బలమైన లిఫ్ట్. ఎక్కిన మెట్లు చాలు. ఇక నేను ఎక్కగలను అనేంతవరకు వాడి చెయ్యి నా చేతిలోనే ఉండాలి. అందుకే బయటకొచ్చాను. ఇలా వస్తే ఉండే ఒడిదుడుకులు, ఇబ్బందులు నాకు తెలుసు. అయినా వచ్చాను అంటే వాడు నాకెంత ముఖ్యమో అర్థం చేసుకోండి. ఆరోహ్ నాకు ఏ విషయంలో కూడా అవరోధం కాడు. అలా నన్ను నేను సంసిద్ధం చేసుకున్నాను. మన చుట్టూ ఎందరున్నా ఒంటరిగా ఉండొచ్చు. కాని ఇది మనది అనుకున్న ఆత్మీయమైన స్పర్శకు, ఆత్మీయమైన ఆలోచనకు దూరంగా ఉండలేను అంది స్నేహిత. వాళ్ళు స్నేహిత మాటల్ని సీరియస్గా వింటున్నారు. ఇంకా ఏం చెబుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఆరోహ్ పుట్టుక గురించి వస్తున్న ప్రచారాలను విని కూడా మీరు కడుపులో పెట్టుకున్నారు. దీనికి కారణం
నేను మీ బిడ్డనన్న బలమైన బంధం. నేను ఆరోహ్ని సహజ సిద్ధంగా కనలేదు. ఏ అనుభవం అనుభూతి లేకుండా వైద్య పరిజ్ఞానం ద్వారా తల్లినయ్యాను. ఒక విధంగా వాడికి నేను బైపాస్ మదర్ని. అంటే వెళ్లవలసిన రీతిలో వెళ్తే గమ్యం రాదని తెలిసి బైపాస్ రోడ్డు మీద వెళ్లి గమ్యం చేరుకున్నాను. ఇప్పుడు ఆరోహ్ నా గమ్యం. ఒకప్పుడు అనుకునేదాన్ని, ఇది అనుభూతితో చెయ్యని పని కాబట్టి అద్దె పనిలాగే ఉంటుందేమో, వీడికి నేను తల్లిని కాలేనేమో అని. కాని ఇప్పుడు నిజంగానే నేను వీడికి తల్లిని. వీడు నా కొడుకు. అందరూ తల్లుల్లాగే నేను ఫీలవుతున్నాను. అనుభూతుల్ని చంపుకుని నేను బ్రతకలేను అంది స్నేహిత. ఆమె మాటల్లో ఆవేశం లేదు, ఆవేదన లేదు. ఇది నా జీవితం అని బల్లగుద్ది చెప్పినట్టు స్థిరంగా ఉంది. చలించిపోయింది గోమతమ్మ. నా కళ్ల ముందే పుట్టి పెరిగిన నా మనవరాలు ఇప్పుడు ఆకాశంలో సగమై కనిపిస్తోంది. నిజమే, మనిషి జీవితమే అనుభూతుల పుట్ట. దాన్నిండా ఉండే అనుభూతులు పాములు కావచ్చు, చలిచీమలు కావచ్చు, అసలేమీ లేకుండా కూడా ఉండొచ్చు. అంతేకాని అనుభూతులనేవి అద్దెకు దొరికే వస్తువులు కావు. అలా దొరికితే ఈ పాటికి అద్దెకో అనుభూతి అంటూ కోట్ల రూపాయల పెట్టుబడితో వ్యాపార సంస్థలు వెలిసేవి, వేల కోట్ల ఆదాయాలను గడించేవి. అయినా ఆలోచనలు అత్యుత్తమంగా ఉండాలి కాని మనిషిలోని పోలికలు మార్గనిర్దేశకాలవుతాయా? ఆరోహ్ పోలికల గురించి అన్ని చర్చలు, అన్నన్ని సమావేశాలు అవసరమా? ఏ రకంగా చూసినా స్నేహిత చేసింది తప్పు కాదు. రాజు రాతి పలకలపై శాసనాలు రాస్తే భగవంతుడు మానవ హృదయాలపై రాస్తాడు. దాన్ని ఆ భగవంతుడే చదవగలడు. ఆ చాతుర్యం ఆయనకే ఉంటుంది. మనమెంత, మన శక్తి ఎంత అని మనసులో అనుకుంటూ ఇక బయలుదేరదామా అన్నట్టు కోడలివైపు చూసింది గోమతమ్మ. అంతవరకు కూతురు చెప్పేది విని బాధపడుతూ ఉన్న స్నేహిత తల్లి విజయలక్ష్మి, అత్తయ్య, స్నేహిత ఇంట్లో చెప్పకుండా వచ్చింది కదా, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో, స్నేహిత కోసం వెతుకుతున్నారేమో. నేనిక్కడే స్నేహిత దగ్గరుంటాను. మీరు మీ అబ్బాయి వెళ్ళి ఒకసారి మీ కూతురుని పలకరించి రారాదు అంది విజయలక్ష్మి. ఆమెలో ఇంకా ఏదో ఆశ మిణుకు మిణుకుమంటోంది. నీలవేణి నా పలకరించేది? వద్దు. ఈ వేడి మీద అది మమ్మల్ని చూస్తే నన్ను అమ్మని కూడా చూడదు, వాడిని అన్నని చూడదు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. దాన్నిప్పుడు పట్టిన భూతం అంత చిన్నదేం కాదు. ఈసారి వచ్చినప్పుడు వెళ్తాన్లే. దేనికైనా కాలంతో పాటు వేచి ఉండడం ఉత్తమం అంది గోమతమ్మ. అత్తగారలా అనగానే ఇంకేం మాట్లాడలేదు విజయలక్ష్మి. ఆరోహుతో కొద్దిసేపు ఆడుకుని వాడిని తీసుకెళ్లి అడిగినవన్నీ కొనిచ్చింది. ఇక వెళ్ళొస్తాం, బాబు జాగ్రత్త స్నేహ అని చెప్పి అత్తగారితో భర్తతో కలిసి వరంగల్ వెళ్ళింది విజయలక్ష్మి. ఎంతైనా తల్లి కదా, ఆమె హృదయం బాధపడుతూనే ఉంది. కొద్ది రోజులు గడిచాక స్నేహితకి ఉద్యోగం దొరికింది. అదేంటంటే వివిధ కారణాల చేత పిల్లలు పుట్టే అవకాశం లేని దంపతులు అమ్మ కడుపును అద్దెకు తీసుకుని ఆ అద్దె కడుపు అమ్మాయిని ఒక మంచి గార్డియన్ దగ్గర ఉంచుతుంటారు. అలాంటి వాళ్లకు గార్డియన్గా ఉండడమే స్నేహిత ఉద్యోగం. మంచి జీతం ఇస్తున్నారు. ఎక్కువగా విదేశీయులే హైదరాబాద్ వచ్చి పిల్లల్ని పుట్టించుకుని తీసుకెళ్తుంటారు. అలా పిల్లల్ని కనిచ్చే తల్లుల్ని సరోగేట్ మదర్స్ అంటారు. స్నేహిత వాళ్లకి తోడుగా ఉంటూ బిడ్డని వాళ్లు కడుపులో మోసినన్ని రోజులు జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్లు టైంకు తినేలా చూసుకుంటూ ఉంటుంది. అంతేకాదు, మందులు, పోషకాహారం, మెడికల్ చెకప్లు ప్రసవ సమయం వరకు సరిగ్గా అందుతున్నాయా లేదా అని చూసుకుంటుంది. ఈ పని ఆమెకు చాలా తృప్తినిస్తోంది. అందుకే ఒకరోజు కాత్యాయనితో, బామ్మ, పిల్లలు కావాలనుకునేవాళ్లు మానసికంగా ఎంత బాధపడతారో ఆ బాధ నాకు తెలుసు. అలాంటి వాళ్లకు నా సహకారం ఏమాత్రం అందినా సంతోషమే. అదికాక వాళ్లు నాకు నా బిడ్డకు షెల్టర్ ఇచ్చి పోషించి తగినంత జీతం ఇస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు, ఇదంతా నీ వల్లనే వచ్చింది అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంది స్నేహిత. చేతన స్నేహితకి ఏదో ఒక సమయంలో కాల్ చేసి మాట్లాడుతూ ధైర్యం చెబుతూ ఉంది. ఆదిత్య మాత్రం స్నేహిత ఒంటరితనంతో బాధపడకుండా ఉండాలని దాశరథి రంగాచార్య గారు వ్రాసిన 4 వేదాలు, రవిశంకర్ వ్రాసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ బుక్, ఇంకా భారతం, భాగవతం బుక్స్ని కొరియర్లో పంపి చదవమన్నాడు. ఖాళీ సమయంలో ఆమెకు ఆ పుస్తకాలను చదవడం గొప్ప ఊరటగా ఉంది. మరికొద్ది రోజులు గడిచాక కాత్యాయని బామ్మతో మాట్లాడి వద్దామని ఓల్డేజ్ హోంకి వెళ్ళింది స్నేహిత. ఎదురుగా రామేశ్వరి కనిపించడంతో ఆమె దగ్గరకు వెళ్లి కూర్చుంది. రామేశ్వరికి స్నేహిత అంటే పడకపోవడం వల్ల చూడగానే ముఖం అదోలా పెట్టుకుంది. కనీసం పలకరించను కూడా లేదు. అలా కొద్దిసేపు కూర్చోగానే విసుగు పుట్టింది స్నేహితకు. రామేశ్వరి బామ్మ, నన్ను పలకరించవా అంది స్నేహిత ఏమాత్రం మొహమాటం లేకుండా. రామేశ్వరి స్నేహిత వైపు వెక్కిరింతగా చూసింది. ఎలా పలకరించాలి? మహాభారత యుద్ధానికి ముందు పోరులో తమ పక్షాన ఉండమని కోరడానికి వచ్చిన దుర్యోధనుని ఉద్దేశించి, బావా ఎప్పుడొచ్చావు,
నీ తమ్ముళ్ళు పిల్లలు చుట్టాలు, నిన్ను రాజుగా కొలిచే కర్ణుడు, మహారాజు ధృతరాష్ట్రుడు, మీ వంశక్షేమాన్ని కోరే భీష్మాచార్యుల వారు, మీ మంచి కోరే ద్రోణాది గురుదేవులు అందరూ క్షేమమేనా అని శ్రీకృష్ణుడు పలకరించినట్ట. అయినా నీకెవరున్నారని పలకరించడానికి? ఉన్న ఆ ఒక్కడు ఎవరికి పుట్టాడో తెలీదు. మొగుణ్ణొదిలేసి బయటపడ్డావు అంది ముఖం మీద కొట్టినట్టు. ఆ తర్వాత కుర్చీలో నుంచి లేవబోయింది. టకీ టకీమని మాటలతో ఎంత బాగా కొడతావే బామ్మ, లేవకు, కూర్చో, నీతో మాట్లాడాలి అంటూ ఆమె రెక్క పట్టుకుని కుర్చీలో కూలేసింది స్నేహిత. ఏముంది నీ దగ్గర నాతో మాట్లాడ్డానికి అన్నట్టు నిర్లక్ష్యంగా చూసింది రామేశ్వరి. బామ్మ, నీదొక మారుమూల పల్లెటూరు, కొడుకు సంపాదనపరుడు. అయినా కోడలు తిండి పెట్టట్లేదని ఏడుస్తుంటే కాత్యాయని బామ్మ ఇచ్చిన సపోర్టుతో కొడుకు మీద కేసు వేసి డబ్బు గేల్చుకున్నావు. ఆ డబ్బుతో హాయిగా ఈ ఓల్డేజ్ హోంలో ఉంటున్నావు. ఈ వయస్సులో నీ గురించి నువ్వు ఇంత బాగా ప్లాన్ చేసుకోగలిగినప్పుడు ఎవరైనా నీలాగే ఉంటారని ఎందుకనుకోవు? ప్రతిదాన్ని విమర్శిస్తూ ఎందుకు ఆలోచిస్తావు అంది స్నేహిత. విమర్శించానా? ఎవర్ని విమర్శించానో చెప్పు, ఉత్తుత్తి అభాండాలు నా మీద వెయ్యకు అంది ఉరిమి చూస్తూ రామేశ్వరి. అభాండాలు కాదు బామ్మా, మీ స్నేహితురాలు నాగరాణి తన బిడ్డను ఎలా కన్నదో అప్పట్లో మీ అందరికీ తెలుసు. కాని అందరికన్నా నువ్వే ఎక్కువగా నాగరాణిని పొడిచేదానివట నీ మాటలతో. పాపం ఆమె చేసిన తప్పేంటి? ఒక మారుమూల పల్లెటూరులో ఉంటూ భర్తతో తనకు పిల్లలు కలగక గొడ్రాలు అని అనిపించుకోలేక పక్కింటి మార్తాండునితో ఒక బిడ్డను కంటే మీరంతా బుగ్గలు నొక్కుకున్నారు. అంత మాయరోగం ఎందుకే మీకు? అలా అని ఆమెను నేను సపోర్ట్ చేయడం లేదు. కాని ఒక స్త్రీ మాతృత్వం కోసం ఎంతగా తప్పిస్తుందో తెలీదా మీకు? పైగా నైతికత అంటూ పెద్ద లెక్చర్ ఇస్తారు. అసలు నైతికత అంటే తెలుసా నీకు? నేను చెప్తాను విను. నైతికత అంటే ఒకరికి కష్టం కలిగించకుండా, నష్టం కలిగించకుండా, ద్వేషించకుండా ఉండడం. ఇలా లేనప్పుడు నైతికత పోయినట్టు. అంతేగాని నాగరాణి తల్లి అవడం వల్ల కాదు. అసలే పొల్యూషన్ ఎక్కువై, ఒత్తిడి ఎక్కువై, భర్తలో శుక్రకణాలు లోపించి వైద్య రంగాన్ని ఆశ్రయిస్తే ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చినట్టు ఏంటే నీ ఏడుపు బామ్మ అంది స్నేహిత. అది కాదు స్నేహ, అప్పుడెప్పుడో జరిగి అందరం మర్చిపోయిన నాగరాణి విషయం నీకెలా తెలిసింది అంటూ అబ్బురంతో బుగ్గలు నొక్కుంది రామేశ్వరి. స్నేహిత ఆమె బుగ్గల వైపు చూసి, మరీ గట్టిగా నొక్కకు, నిజంగానే ఆ బుగ్గలు లోపలకు పోతాయి, నొక్కుకునే ముందు వయసును కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటూ వత్తి పలికింది. ఆరోహ్ పోలికలను బయటపెట్టి అందరి దృష్టిని ఆరోహ్ మీద పడేలా చేసింది రామేశ్వరినే అని కోపంగా ఉంది స్నేహితకి. నువ్వు నిజంగానే బరి తెగించావు స్నేహ, ఒకప్పటి మీ బామ్మచాటు స్నేహితవు కావు నువ్వు అంది రామేశ్వరి. నేను బరి తెగించలేదు బామ్మా. ఆరోహ్ పుట్టినప్పటి నుండి నీ చూపులు నన్ను గుచ్చుకుంటూనే ఉన్నాయి, బాధ పెడుతున్నాయి. ఆ విషయం నీకు తెలీదు. అవమానించడమే నీ పని. కాని నువ్వొకటి అర్థం చేసుకోవాలి. నీలాంటి వాళ్లతో ఈ లోకానికి చాలా పనుంది. మీరు మీ నోటితో ప్రపంచాన్ని శాసిస్తారు, బ్రతుకుల్ని తారుమారు చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వయస్సుతో సంబంధం లేని న్యాయ నిర్ణేతలు మీరు. కాని జడ్జిమెంట్ ఇచ్చే ముందు కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా అంది స్నేహిత. నీకు నిజంగానే పిచ్చిపట్టింది స్నేహ, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అది సరే, నీ స్నేహితురాలు డ్రగ్ ఇన్స్పెక్టర్ చేతనకి డాక్టర్ ప్రభాత్తో ఈ నెల 15న పెళ్ళట్టు కదా, వెళుతున్నావా? మరి వెళ్ళేటప్పుడు ఆ అద్దెకడుపు అమ్మాయిని ఎక్కడుంచెళ్తావు అంది రామేశ్వరి సంభాషణ మార్చాలన్న ఉద్దేశంతో. ఆగు బామ్మా, నన్ను మాట్లాడ్ని. ఆరోహ్ పుట్టకముందు నన్ను గొడ్రాలు అన్న వాళ్లలో నువ్వు మొదటి వ్యక్తివి. నాకు తెలుసు. కాని పిల్లల కోసం ధైర్యం చేసి వేరే వ్యక్తితో నీ స్నేహితురాలు నాగరాణి పెట్టుకున్న సంబంధం లాంటిది నేను పెట్టుకోలేదు. వైద్య రంగంలో కొత్త కొత్త వైద్య ప్రక్రియలు పుట్టుకొచ్చాయని తెలిసి దాన్ని నేను వాడుకుని ఆరోహిని కన్నాను. అది తప్పెలా అవుతుంది? చూడు బామ్మా, నువ్వు మీ కాలంలో ఉండి ఆలోచించి ఇప్పటి జీవితాల్ని వ్యాఖ్యానించకు. ఈ రోజుల్లో జీవిస్తున్నప్పుడు నీ ఆలోచనలు కూడా ఇప్పటివే కావాలి. అవును, ఇప్పుడు నువ్వేమన్నావు? అద్దె కడుపు అమ్మాయి అని ఎద్దేవాగా అన్నావు కదా, అది నేను గమనించాను అంది స్నేహిత. ఆహా, నేనేం అలా అనలేదు. నీకు అదో పనుందిగా అన్నాను. నీకు జీతం ఇచ్చి మరీ ఆ పనిని అప్పజెప్పారు కదా విదేశీయులు. మరి చేతన పెళ్లి రోజు ఆ అద్దె కడుపు ధీరజను ఏం చేస్తావో అన్నాను, అంతే అంది రామేశ్వరి దొంగలా దొరికిపోయి. ధీరజను ఏమీ చెయ్యను. ధీరజకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేసే వెళ్తాను. చేతన పెళ్ళి అవగానే తిరిగి వచ్చేస్తాను. వరంగల్ వెళ్ళి రావడం ఎంతసేపు చెప్పు అంది స్నేహిత. స్నేహిత, నిన్నో ప్రశ్న అడగాలనుంది, కోప్పడువుగా అంది రామేశ్వరి. అడుగు బామ్మా, నిన్నేం కోప్పడ్ను.
కాకపోతే సంప్రదాయతకు కాస్త మోడర్న్ టచ్ ఇచ్చి చూడడం నేర్చుకో అంటున్నాను. ఏ బ్రాండ్ని క్రియేట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని ఆలోచించడం ప్రతి వ్యాపారవేత్త ధర్మం. అలాగే ఎవరికి ఏది కావాలో దాని గురించే తాపత్రయపడడం మానవ నైజం. ఇప్పుడు ధీరజ చేస్తున్నది కూడా అదే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. అద్దె కడుపని అదని ఇదని ఎగతాళి చేస్తున్నట్టు మాట్లాడకు అంది స్నేహిత. ఆమె తత్వం ముందే తెలుసు కాబట్టి. లేదులే, అలా ఏం మాట్లాడను గాని ధీరజ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందంటావా స్నేహిత అంది ఆరా తీస్తున్న దానిలా రామేశ్వరి. స్నేహిత నవ్వి, నీకెందుకే బామ్మ ఇలాంటివంటే ఎంత ఆసక్తి అంది. ఆసక్తా పాడా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? వాళ్ళు తిరిగే భూమి మీదనే నేను కూడా తిరుగుతున్నానా అని ఆశ్చర్యం, అంతే అంది రామేశ్వరి. అవునా? ధీరజనే కాదు బామ్మ, ఇంకా కొంతమంది మహిళలు తమ గర్భాశయంలో శిశువును మోసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇంటర్నెట్లో తమ ప్రొఫైల్ని పెట్టారు. కానీ సంతాన సాఫల్య కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన హైదరాబాద్లో కొంచెం చవగ్గా పని పూర్తవుతుందట. అందుకే ఎక్కువ మంది విదేశీయులు ఇక్కడికి వస్తున్నారు. కేవలం ఖర్చు తగ్గడమే కాకుండా అమెరికాతో పాటు మన భారత్లో కూడా సరోగసి చట్టబద్ధం కావడం, అత్యాధునిక వైద్య సౌకర్యాలు, అద్దె తల్లి దగ్గర నుండి ఇతరత్రా ఏజెన్సీ వరకు ఇక్కడ మోసాలు లేకుండా జరిగిపోవడం వాళ్ళకి సౌకర్యంగా ఉంది అంది స్నేహిత. స్నేహిత చెబుతున్నది రామేశ్వరికి ఆసక్తిగా అనిపించింది. అవును స్నేహ, నాకో సందేహం. తల్లికి బిడ్డపై సహజంగానే మమకారం ఉంటుంది కదా. 9 నెలలు కడుపులో మోసిన బిడ్డని తిరిగి ఎలా ఇవ్వగలుగుతున్నారు అని అడిగింది. వాళ్ళు బిడ్డను కని ఇవ్వడాన్ని కేవలం ఉద్యోగంగానే భావిస్తున్నారు. సెంటిమెంట్ల జోలికి పోవడం లేదు. సరోగేట్ మదర్కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఇది వ్యాపారం అంతే. ఇది విదేశీ జంటకి బాగా అనుకూలంగా ఉంది. నిరుపేదైన ధీరజ తనకి వస్తున్న ఆ డబ్బుతోనే మధ్యలో ఆగిపోయిన తన మెడిసిన్ చదువుని మళ్లీ కంటిన్యూ చెయ్యాలనుకుంటోంది. అది బామ్మ, ఒక్కొక్కరిది ఒక్కో లక్ష్యం, ఒక్కో గమ్యం, ఒక్కో ఆలోచన ఉంటుంది. ఇప్పుడేమంటావు చెప్పు అంది స్నేహిత. ఏమీ అనను. కాని స్నేహిత, నా స్నేహితురాలు నాగరాణి విషయం నీకెవరు చెప్పారే అంది కుతూహలంగా. హిస్టరీ బుక్లేం తిరగేయలేదులే బామ్మ. మీ సమకాలీనులు ఎక్కడున్నారా అని వెతుకు పట్టుకున్నాను. వాళ్ళు చెప్పారు. నీ హిస్టరీ కూడా చెప్పారు వాళ్ళు అంది స్నేహిత. బిర్ర బిగుసుకుపోయింది రామేశ్వరి. ఆమెకేదో అనుమానం వచ్చింది. గొంతు తడారిపోతోంది. ముఖంలో రంగు మారుతుంది. ఆమెనలా చూస్తుంటే ఉత్సుకత ఎక్కువైంది స్నేహితలో. సస్పెన్స్ను ఎక్కువసేపు తట్టుకోలేక, నా హిస్టరీ అంటున్నావు? వాళ్ళేం చెప్పారు స్నేహ నా గురించి అంది జీరబోతున్న గొంతుతో రామేశ్వరి. చెబుతాన్లే, తొందరపడకు బామ్మా. నేను కొంతమందిని నా సొంత అనుభవంతో బాగా స్టడీ చేశాను. ఎక్కువ శాతం తప్పు చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు మాత్రమే తప్పుల్ని ఖండిస్తున్నట్టు నటిస్తుంటారు. నీతికి సంబంధించిన మాటల్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా అంది స్నేహిత. ఆమె గొంతులోని గంభీరతకి వణికింది రామేశ్వరి. తడబాటుతో ముఖానకు పట్టినటువంటి చెమటను తుడుచుకుంది. ఇంతకీ నేను నా కొడుకును అడవిరాజనే దొంగస్వామికి కన్నానన్న విషయాన్ని ఈ స్నేహిత తెలుసుకుందా ఏ అని మనసులో అనుకుంటూ నేలచూపులు చూస్తోంది. ఆ భయంతో రామేశ్వరి గుండె ఆగిపోయేలా ఉంది. ఊపిరి బిగబట్టి కూర్చుంది. కొన్ని సందర్భాల్లో తప్పు చేసిన వాళ్లనే భయం ఎక్కువగా కృంగదీస్తుంది. ఈవిడ గారికి ఇంతకన్నా డోసు ఎక్కువైపోతే చచ్చిపోతుంది అనుకుంది స్నేహిత. అందుకే కాత్యాయని బామ్మ అంటూ అక్కడ్నుంచి లేచి లోపలికి వెళ్ళింది స్నేహిత. రామేశ్వరి నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంది. లోగడ తన అత్తగారు చెప్పకముందే అడవికి వెళ్లి కట్టెలు తేవడం, అక్కడ అడవిరాజును కలవడం మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. నేను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసమే ఇతరుల్ని చెడ్డవాళ్లుగా చిత్రించి చెప్పేదాన్ని. అదంతా ఇప్పుడు గుర్తుకొస్తే సిగ్గుగా ఉంది. స్నేహిత విషయంలో కూడా నేను చేసింది కరెక్ట్ కాదు అని అనుకుంటూ పశ్చాత్తాపపడింది రామేశ్వరి. ఇంతవరకు 8వ అడుగు నవల ఆడియో 12వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.